ఫుడ్ పాయిజనింగ్, లూజ్ మోషన్స్, వామిటింగ్, హీట్ స్ట్రోక్ ఇలాంటివి ఏదైనా అయినా కూడా పిల్లలకి 2 రకాల లక్షణాలు మనకు బయటికి కనబడుతుంటాయి. ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ అనుపమ. నేను పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. ఈ వీక్ అంతా కూడా ఓఆర్ఎస్ వీక్ కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ అవేర్నెస్ భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. సో పిల్లలకి యూజువల్గా మోషన్స్ అయినప్పుడు చాలా ఎక్కువ నీరు శాతం బయటికి పోతూ ఉంటుంది. దాంతోపాటు బాడీలో ఉన్న లవణాలు కూడా పోతూ ఉంటాయి. దానివల్ల పిల్లలు చాలా మగతగా ఉండడం, నీరసంగా నిస్సత్తువుగా ఉండడం జరుగుతుంది. ఇది కామనే కదా అని దానికి రీప్లేస్మెంట్ కింద వాటర్ తాగించడం కరెక్ట్ కాదు. వాటర్తో పాటు మనకి పోతున్న లవణాలను కూడా కలిపి ఇవ్వాలి. దాన్ని చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు ఓఆర్ఎస్ ప్యాకెట్స్లో ఇవ్వడం జరిగింది. మనకి రెడీమేడ్ ఓఆర్ఎస్ల కన్నా ప్యాకెట్స్లో వచ్చిన WHO రికమెండెడ్ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోకుండా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిన పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనబడితే ఓఆర్ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లోనే ఓఆర్ఎస్ని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్గా ఇవ్వాలి, ఎంత స్టోర్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.